కొద్దిగా వెనక్కి అట్లా ఉండండి సార్, కొద్దిగా క్లోజ్ రండి సార్. అందరూ ఒకసారి అక్కడ ఉన్నారు కూడా దయచేసి అందరూ ఒకసారి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అదే మనం అనుకున్న కానీ కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసి మన ప్రెసిడెంట్ అయినటువంటి సోము భక్తవత్సల రెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒకసారి చూడండి, నిలబడి అవుతాను, ఏది చేయకుండా ఇంటర్వ్యూ ప్రెసిడెంట్ అవుతాను, నేను కోటి డబ్బులు ఇస్తాను, అదే విలుపడు వన్ పోయిన రావాలా ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలి. అందుకే ఒకసారి ప్రెసిడెంట్ అవుతుంది, ఇంటర్వ్యూ ప్రెసిడెంట్ దాదాపు 10 years పడుతుంది. ఒక గవర్నర్ వస్తాడు, అయిన తర్వాత మనకి కంటిన్యూగా ప్రయత్నం చేస్తే దాదాపు నేను 2014లో వచ్చి కంటిన్యూగా ప్రాసెస్లో కంటిన్యూగా సర్వీస్ ఉన్నాను కాబట్టి 2022 నాకు అవకాశం వచ్చింది. దాదాపు 7 సంవత్సరాలు పడుతుంది. ఇట్లా క్లబ్ ప్రెసిడెంట్ కూడా మీరు పెట్టుకోవాల్సింది ఎవరంటే వాళ్ళు వచ్చి దాన్ని దూరేయకుండా క్లబ్ ట్రెజరర్లు, సెక్రటరీ, ప్రెసిడెంట్. సెక్రటరీ కూడా చేయకుండా ప్రెసిడెంట్ కాదు. నా లెక్క ప్రకారం ట్రెజరర్గా చేయాలి, సెక్రటరీగా చేయాలి, వైస్ ప్రెసిడెంట్గా చేయాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ కావాలి. కోశాధికారి శ్రీ శానంపూడి సుబ్బరాయుడు గారు, ఈయన మీ పక్కన మీద కూర్చోండి సార్. వై రాఘవారెడ్డి గారు రావాల్సి ఉంది, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తర్వాత మనము కార్యక్రమం శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని. మన గవర్నర్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సరే, మేమంతా పాత వాళ్ళు బాగున్నాము, అందరి సపోర్ట్ తోటి నెల్లూరుకి అది కంటిన్యూ కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ, ఇప్పుడు హరిబాబు ఇస్తారా ఇరా, మీకు ఇష్టమేనా? ఇష్టమే కదా, ఓకే మళ్ళీ ఇష్టం. ఓకే ఓకే, ఆయనకు ఇష్టం లేదు, నాకు తెలిసే పెద్ద ఇష్టం లేదు, కానీ అయినా తప్పని పరిస్థితి కాబట్టి ఓకే. క్లాస్ మరోసారి క్లాస్ దాంట్లో మారిపోయింది, కాళ్ళ చేతికి వచ్చింది. కాబట్టి మీ అందరి సహకారంలో నేను బాగా మన ఫ్రెండ్స్ వాళ్ళని అర్థం చేస్తానని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఈ బాధ్యతలు కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పినందుకు మన రాష్ట్ర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ, మరి ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులకి శుభాభినందనలు తెలియజేస్తూ, నా ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించాలని విన్నవించుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ప్రకారం ప్రతి సంవత్సరం క్లబ్ ప్రెసిడెంట్ మారుతాడు, అలాగే డీజీ మారుతారు, అలాగనే ఏఆర్సీ మారుతాడు, ఏవీపీ మారుతారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా మారుతారు. మారాలి పైన పుస్తకంలో చెప్పింది అదే అనమాట. సరే, కొన్ని ఏరియాల్లో కొంతమంది ప్రెసిడెంట్ దాకా 2 years అని, కొంతమంది 3 years అని, కొంతమంది ఉన్నా కూడా ఏదో అడగకుండా వాళ్ళే పర్ఫెక్ట్గా వాళ్ళే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నట్టుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే సందర్భాలు మన దగ్గర కనిపిస్తుంటాయి. మరి అవి కరెక్ట్ కాదని మేము సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లీడర్స్ రావాలి. ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఒక శైలి హరిబాబు గారు చేస్తే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఇంకో శైలి చేయబోతున్నాడు. రాబోయే వచ్చే రసీదు కావచ్చు, ఆయన ఒక శైలిలో చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా అలాగే 26 మందిలో ఒక విధంగా చేస్తే మనం 2 జిల్లాలో ఒక విధంగా చేస్తామని ఇందాక పెద్దలు చెప్పారు.
అందరికంటే కూడా భిన్నగా అది ఒక స్టైల్లో మన ఇంటర్నేషనల్ గుర్తింపు పొందే విధంగా నెల్లూరు వైపు చూసే విధంగా ఈ ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని క్లబ్బులు మనం వైపు చూసినట్టు కూడా మీ అందరి సహకారంతో ఒక్కరు చేసే పని కాదు. అలా చేయబట్టే ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి మనకు పెద్దగా గుర్తింపు లేకపోయినా కూడా లాస్ట్ 2022లో ఒరిస్సా కాదు, మహారాష్ట్ర కాదు, కర్ణాటక, తమిళనాడు కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, అన్ని దేశాలు కూడా నెల్లూరు అని మారుమోగినట్టుగా మీ అందరి సహకారంతో ఫండ్ కానీ క్లబ్లు కానీ అచ్చం ఫండే కాదు 110 క్లబ్బులు దాదాపు 110 క్లబ్బులు కొత్త క్లబ్బులు పెట్టడం, 1 కోటి 1 లక్ష రూపాయలు డిపాజిట్ ఇవ్వడం, ఎక్కువ క్లబ్బులు తిరగడం, ఫంక్షన్లో ఎక్కడ ఎవరు చేయని విధంగా దాదాపు చేయనట్టుగా చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. గతంలో ఎవరు చేయని విధంగా దాదాపు 1000 మంది 100 మంది వచ్చి చేసిన సందర్భం మనం చాలా ఆనందంగా జరుపుకున్నాం. మరి అలాగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే పదే నేను చెప్పేది అందరూ కలిస్తేనే పండగ అవుతుంది, అందరూ ఇక్కడ ఉంటేనే ఈ ఫంక్షన్ అవుతుంది. మరి అలాగా మనందరం సహకరిస్తున్నాం, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే గవర్నర్ కానీ లేదా రాబోయే రోజుల్లో మనం మళ్ళీ ఒకసారి మనకు అవకాశాలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మళ్ళీ వస్తారు, ఒక 5-6 సంవత్సరాల తర్వాత గ్యాప్లో మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. అప్పుడు ఇప్పటి నుంచే మనం ఆ పునాదులు కానీ వేసుకుంటే మనకు మంచి పేరు వస్తుంది. మరి దాంట్లోనే ఆనందమే ఆరోగ్యం అనేది మనకు తెలుసు. అందుకే ఆనందం కోసం ఇప్పుడు దాకా ఇదంతా ఊరికి వచ్చి వచ్చాము. మంచిదే, మనం ఈ పోస్ట్ తీసుకున్న తర్వాత ఊరికి ఏదో నడిచాం కాకుండా అందరినీ ఆనందపడుతూ మనం కూడా ఆనందం పెడితే మనకు ఆరోగ్యం తెలియకుండానే వస్తుంది. అచ్చం నడకవలే రాదు. మనం ఎప్పుడైతే మనసు ఆనందంగా ఉంటుందో ఆరోగ్యం వస్తుందో అందరికీ తెలిసిన విషయం. అది ఆనందంగా ఉండాలంటే ఏదో కొన్ని కార్యక్రమాలు ఆనందంగా మనం పెట్టే కార్యక్రమాలు చేయాలి, చేస్తూ ఉన్నాం. అది సేవా కార్యక్రమాలు కానీ లేదా ఇలాంటి ఫంక్షన్లు కానీ ఇలా బర్త్డే ఫంక్షన్లు ఇలా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నది ఇవన్నీ కూడా మనకు సంతోషపెట్టే విషయాలు. తద్వారా మనకు ఎక్కువ ఆనందం వస్తాయని మనందరికీ తెలుసు. కాబట్టి మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ మనం అన్ని ప్రోగ్రాములు బాగా చేసే గ్రాండ్ సక్సెస్. నేను చెప్పాలనుకున్నాను, మన ప్రెసిడెంట్ గారు చెప్పేశారు ఏమేమి ప్రోగ్రాం చేసింది. తర్వాత ఇంకా కొన్నిసారి అన్ని కార్యక్రమాలు ఆయన మజ్జిగ ప్యాకెట్లో 700 లెక్కన 30 రోజులు పంచాం. 2 లక్షల చిల్లర 2,40,000 రూపాయలు అందరు డోనర్స్ ఇచ్చారు. కాబట్టి గ్రాండ్గా అందరికీ పంచాం మనం. తర్వాత అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చెప్పేసినట్టు ఏ ప్రోగ్రాం అయినా సరే, ఈ జనవరి 1 కానీ తర్వాత క్రిస్మస్ వేడుకలు కానీ ముస్లిమ్స్కి వాళ్ళ పండుగ రోజు వాళ్ళ వేడుకలు కానీ అన్నీ అంటే సర్వమత సమానంగా ఉండాలని అన్ని ప్రోగ్రాంలు చేశాం. తర్వాత ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ చెప్తాం. తర్వాత మనం ఈ సంవత్సరం స్టార్టింగ్లో బ్లడ్ డొనేషన్ ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. దాన్ని అందరూ సహకరించి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ వివరిస్తున్నాం. దాదాపు 3,40,000 రూపాయలు యాక్షన్ చేసి దానికి దాదాపు 2,32,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. దానికి బై హ్యాండ్ 12,000 రూపాయలు హ్యాండ్ క్యాష్లో ఉంటుంది. ఇది గత ప్రమాణ స్వీకారం రోజే చెప్పాము, అంటే సెలక్షన్ రోజు చెప్పాము. దానికి పూర్తి ఆర్థిక నివేదిక అంతా రేపు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇది సమర్పించడం జరుగుతుంది. అయితే దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. దీనికి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు అర్పిస్తూ పార్టిసిపేషన్ జరగడం జరిగింది. ఈరోజు మనకు మన అధ్యక్షుడు పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం 23లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు, ఏ విధంగా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అంటే ఎంజిఎఫ్లో కానీ మెంబర్షిప్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ అన్నింటిలో ఒక మంచి వాతావరణంలో అందరూ మన్ననలు పొంది ఈరోజు సగర్వంగా ఆ రోజు ఫస్ట్లో ఏంటంటే ఆయనకి అనుభవం లేదు, ఎడ చేస్తారు చిన్న అనుమానం ఉండే కూడా ఆ అనుమానాన్ని అసలు లెక్క చేయకుండా ప్రసాద్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను గర్వంగా చెప్తున్నా. ప్రసాద్ ఆ రోజు చాలా పట్టుబట్టి హరిబాబు గారిని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ప్రసాద్, చెంచయ్య, శివయ్య వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టేస్తారు. మీరు 1 సెకండ్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మన
ఈరోజు నవ యువకుడు మంచి ర్యాలీతో మనల్ని ఆనందపరిచి మంచి వ్యక్తి సహృదయుడు పని చేయాలనే ఒక కార్యదీక్ష కలిగిన మంచి వాకరు మన అసోసియేట్ అధ్యక్షుడిగా రావడం, ఆయనకి సెక్రటరీగా ట్రెజరర్గా అనుభవజ్ఞులు మనందరి తరఫున ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోవడం మంచి సాంప్రదాయం. ఇదే విధంగా ముందుకు పోవాలని ఈ సంవత్సరం కూడా టీమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితేనేవి, ఉపాధ్యక్షులు అయితేనేవి, జాయింట్ సెక్రటరీ అయితేనేవి, ర్యాలీ వాకర్ అయితేనేవి, అందరూ ఒక గ్రూప్గా కోసివ్ అట్మాస్ఫియర్లో మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రాబోయే టీంకి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను బెస్ట్ గవర్నర్గా ఎలక్ట్ కావడం జరిగింది ఈ సంవత్సరము. అదేవిధంగా మాకు ఎన్జిఓలు కానీ రిపోర్ట్ కానీ సహకరించి వాహన మిత్రులు బాగా సహకరించారు, మంచిగా రిపోర్ట్లు పంపాము. అదేవిధంగా ఎన్జిఓలు కూడా చాలా చేశాము. అందువల్ల ఏంటంటే నాకు మంచిగా గవర్నర్ కృష్ణరావు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్జిఓ కాకుండా అప్లికేషన్ ఫీజు ఫస్ట్ మనమే 82 అప్లికేషన్ ఫీజు ఫస్ట్ పంపడం జరిగింది. ఎన్ని చేసిన దానివల్ల నాకు ఇంటర్నేషనల్ మంచి గుర్తింపు వచ్చి బెస్ట్ గవర్నర్గా రావడం జరిగింది. అవన్నీ కూడాను మీ సహకారంతోనే వాకర్స్ సహకారంతో అక్షర సహకారంతో రావడం జరిగింది. దానికి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. పోతే ఇప్పుడు ఎన్నో కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఉన్న ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మంచి కార్యక్రమాలు చేశారు, మంచి రిపోర్ట్లు బాగా పంచారు. ఆ రిపోర్ట్లు పంపిన దాని వల్ల నాకు రికమెండ్ చేసి నేను పంపించాను. ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో 6 క్లబ్బులకు క్యాష్ అవార్డు అవ్వడం జరిగింది. అది ఏసీ స్టేడియంలో 4 క్లబ్బులు వచ్చాయి. తర్వాత జట్టు వాకర్స్ వచ్చింది, తర్వాత మహిళా వాకర్స్ వచ్చింది, కొత్త ఎస్టేట్ బీఆర్సీ కూడా వచ్చింది. వీళ్ళందరూ 15,000 క్యాష్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన కార్యక్రమాలు టైం టు టైం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కాపీ పంపాలి, అదేవిధంగా ఒక కాపీ గవర్నమెంట్ పంపాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.